శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 9 ఆదివారం రోజు కుంభరాశి వారికి చేదు వార్తలు ఉన్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక ఈ యొక్క రాశి వారు ఫిబ్రవరి 9 ఆదివారం రోజు చేదు వార్తలు వినబోతున్నారు. ఎటువంటి చేదు వార్తలు ఉన్నాయో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో అపజయాలను చూసి కృంగిపోతూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే మాత్రం అనేక విజయాలు వీరు సొంతమవుతాయి. యవ్వన ప్రాయంలో ఈ రాశి వ్యక్తులకి అదృష్టం కలిసి వస్తుంది. అవకాశాలను ఇస్తాడు, కానీ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయంపై ఒక క్లారిటీ అనేది ఉండదు. అనుభవజ్ఞుల సలహా తీసుకుని కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 9 తేదీన వీరి యొక్క దినఫలాలు ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే చేదు వార్తలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తితో పరిచయాన్ని పెంచుకున్నారు. అంటే ఆ వ్యక్తి మీకు చాలా రోజుల క్రితమే పరిచయం అయ్యారు, కానీ వారిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. అటువంటి వ్యక్తి వల్ల మీకు ఒక సమస్య వచ్చి పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారి కారణంగా అనవసరమైనటువంటి గొడవల్లో మీరు తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలైతే ఉన్నాయి. అంటే మీరు చెయ్యని ఒక చిన్న పొరపాటు కానీ తప్పు కానీ మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలను చూస్తే కనుక ఈ రాశి వారికి సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే వీరికి వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ జీవిత విషయంలో కానీ రోజులాగానే ఈ రోజు కూడా గడిచిపోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు చాలా కాలం నుండి ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి ఒక పనిని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి 9వ తేదీన ఈ యొక్క దినఫలాల ప్రకారం ప్రేమించిన వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతికూలతలన్నిటినీ అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానుడికి కూడా నిత్యము ఆరాధన చేయండి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.